రైట్ సార్, ఒకసారి ఏపీ వార్త ఒకటి మనం చూద్దాము. అప్పుల కుప్ప ఏపీ అంటున్నారు, మరోవైపు అమరావతి వైభవం అంటారు. అంతకుముందు ప్రభుత్వ హయాంలో అప్పుల కొండ పెరుగుతూ ఉంది. జిఎస్డిపిలో కూడా 36% రుణాలే, 20%కి కట్టడి చేయాలనేది ఒక సవాలే అంటున్నారు. మరి నవనగరాల నిర్మాణం అనేది అసలు ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే అంత అప్పుల కొండ ఉంచుకొని ఆ అప్పుల్ని తీరుస్తూ ఈ నవనగర నిర్మాణం జరిగేది సాధ్యమంటారు అసలు? ఇక్కడ గతంలో జరిగినటువంటి ఒక పొరపాటనండి, లేదా ఆ జరిగినటువంటి ఒక లోపం ఏదైనా కానివ్వండి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీదనే కేంద్రీకరించి అమరావతిని మరొక హైదరాబాదుగా మారుస్తాను అనేటువంటి దాంతో కేవలం అమరావతి అమరావతి అభివృద్ధి నవనగరాలు దాని మీదనే ప్రచారం ఎక్కువగా చేయడంతో మిగిలిన రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటి భావన ఏర్పడటానికి దారితీసింది. దాన్ని సొమ్ము చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతోటి చేసినటువంటి హంగామా ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అందువలన అమరావతి అనేటువంటిది ఒక భాగం మాత్రమే, అదే ఆంధ్రప్రదేశ్ లో సర్వస్వం కాదు. అందుకని అమరావతికి ప్రాధాన్యత ఇవ్వద్దని ఎవరు అంటలేదు, లేదా అమరావతిని అభివృద్ధి చేయొద్దని కూడా అంటలేదు. కానీ ఎక్కువ ప్రచారం అనేటువంటిది దాని మీదనే కనుక పెట్టేట్లయితే కొన్ని ఇబ్బందులు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వానికి గతంలో ఎదురైనటువంటి ఇబ్బందులే ఎదురయ్యేటువంటి అవకాశం కూడా. ఇక రెండోది, మీరు అన్నటువంటి అప్పులు అనేటువంటివి జిఎస్టిపిలో 3% వరకు అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం కూడా 25%కి మించి అప్పులు రాష్ట్రంగా తీసుకోవడానికి వీల్లేదనేటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. మరి ఆ 25% అనేటువంటిది ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి 36%కి గత ఏడాదే, అంటే ఈ ఏడాది మార్చితో ముగిసినటువంటి మా లెక్కలు ఇంకా అప్డేట్ కాలేదు. అది కనుక అయ్యేట్లయితే 38%, 39%కో ఆ సంఖ్య పెరుగుతుంది. అవి కాకుండా ప్రభుత్వము హామీ ఇచ్చినటువంటి అప్పులను కూడా కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆ శాతం ఇంకా పెరుగుతుంది. అందువలన ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, కొత్తగా అప్పులు తీసుకోవడానికి అవకాశాలు అనేటువంటివి కుచించుకుపోయాయి ఒకటి. రెండోది, తీసుకున్నటువంటి అప్పుల్ని పాత అప్పులు తీర్చడానికి తప్ప అభివృద్ధి కార్యక్రమాలకి కేటాయించేటువంటి పరిస్థితి కూడా ఇవాళ లేదు. ఆ రీత్యా చూసుకున్నప్పుడు అదే అమరావతి నగర నిర్మాణానికి లేదా నగరాల అభివృద్ధికి, నవనగరాల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి కృషికి కేంద్ర ప్రభుత్వం నుంచి తగినంత ప్రోత్సాహం కానీ లేదా తగినంత ఆదరణ కానీ వచ్చిందా అంటే ఇంతవరకు నిర్దిష్టంగా అటువంటి ఆదరణ రాలేదు. రాకపోగా ఇంకా అప్పుల భారాన్ని పెంచే విధంగా అమరావతి నగర నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ సంస్థల నుంచి అప్పు ఇప్పిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఏమిటి, అది తాత్కాలికమైనటువంటి వెసులుబాటు కలిగించవచ్చు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, కానీ అది రాష్ట్ర ప్రజల మీద మళ్ళా భారం పడుతుంది. ఒక అమరావతి నగరానికి 15,000 కోట్ల రూపాయలు అప్పులు చేసేట్లయితే మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల వాళ్ళు ఒక అమరావతికి చేసేటువంటి అప్పుని మేమెందుకు భరించాలి, రాష్ట్రం మొత్తం ఎందుకు భరించాలి అని రేపు ఎవరైనా రెచ్చగొడితే నిజమే కదా అనేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అందుకని రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అమరావతితో సహా అన్నింటికి అవసరమైనటువంటి రుణాలు తీసుకోక తప్పదు. కానీ కేవలం దాని మీదనే కేంద్రీకరించి దాని మీదనే ప్రచారం చేసేట్లయితే మళ్ళా జనంలో అసంతృప్తి తలెత్తే అవకాశం ఉందనేది ఈ సందర్భంగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార పార్టీల కూటమిని కూడా హెచ్చరించాల్సి ఉంది. అంటే ఏంటి సార్, ఇప్పుడు సీఎం చంద్రబాబు ఓన్లీ అమరావతి పోలవరం పైన మాత్రమే దృష్టి కేంద్రీకరించారు అంటారు? ఎందుకంటే అంతకుముందు ఆయన హయాంలో ఉన్నప్పుడు పునాదులు వేశారు, అవి అలాగే ఉండిపోయాయి. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. దాన్ని అక్కడే ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా మార్చేశారు. సో ఇప్పుడు ఆ పునాదుల్ని మళ్ళీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే దానిపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు అన్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఏంటి, ఇవి 2 మాత్రమే కనిపిస్తున్నాయి ఆయన దృష్టిలో? ఇప్పుడు అమరావతి ఏపీ అంటే అమరావతి పోలవరం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది సరైనటువంటి మెసేజ్ కాదు. అది ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అమరావతి పోలవరమే కాదు కదా, మొత్తం రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి, లేదా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. వాటన్నింటినీ వదిలేసి కేవలం ఏపీ అంటే అమరావతి పోలవరం అనేటువంటిది ఒక రాంగ్ మెసేజ్ ఆయన ఇప్పటికే ఇచ్చారు. అది కరెక్ట్ కాదు. అన్ని ప్రాజెక్టులని సమర్థంగా
ఇప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, లేదా ఉత్తరాంధ్రలో సాగునీటికి లేదా తాగునీటికి అవసరమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు, లేదా ప్రకాశం జిల్లాలో లేదా ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, అవన్నీ కూడా ముఖ్యమే. పోలవరం ఎంత ముఖ్యమో అవి కూడా అంత ముఖ్యమే. అందువల్ల మొత్తం ప్రాజెక్టులన్నిటి పట్ల ఒక సమగ్రమైనటువంటి దృష్టి ఉండాలి తప్ప, నేను బట్టిని కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా నేను ఏదైతే చూస్తున్నానో దాన్నే అభివృద్ధి చేస్తున్నానంటే మళ్ళా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష వైసీపీకి అవకాశం, రాజకీయపరమైనటువంటి దాడికి లేదా రాజకీయపరమైనటువంటి అంశాలకి దోహదం చేస్తున్నట్టుగా చెప్పాలి. అదే విధంగా అమరావతిలో చెప్తున్నటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనండి, లేకపోతే ఇంకోటి అనండి, అవి అమరావతిలోనే ఉండక్కర్లేదు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయినా ఇంకోటైనా, ఎందుకు అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయినా ఇంకోటైనా కానీ విదేశీ సంస్థలకి సేవలు అందించడానికి అది ఆన్లైనే. అది అమరావతి అయినా, లేకపోతే అనకాపల్లి అయినా, లేకపోతే ఆదిలాబాద్ అడవులైనా, ఎక్కడైనా అటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయొచ్చు. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గతంలో ఏదైతే హైదరాబాద్ ఒక్కదాని మీదనే కేంద్రీకరించి ఉమ్మడి రాష్ట్రంలో పొరపాటు చేశారని చెప్పేసి గుణపాఠాలు తీసుకున్నారు, అదే విధమైనటువంటి గుణపాఠాలను ఇప్పుడు అమరావతికి కూడా వర్తింపజేయాలి. అమరావతితో పాటు మిగిలినటువంటి తిరుపతి మీట్లోనా సార్ అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు పెట్టుబడిదారులను కూడా పాలసీదారులను కూడా మళ్ళీ వెనక్కి పిలుస్తున్నారు. అంటే దీంతోనే అమరావతి పూర్వ వైభవం అనేది సాధ్యం అవుతుందంటారు. ఎందుకంటే అంతకుముందు గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులు పెట్టలేక తిరిగి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ వాళ్ళని వెనక్కి పిలుస్తున్నారు. ఇప్పుడు పూర్వ వైభవం అంటే గతంలో ఏదో వైభవంతో ఉంది, తర్వాత అది పుట్టుబడిందని కాదు. గతంలో అభివృద్ధి చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. సింగపూర్ కంపెనీలతోటి లేదా ఇతర కొన్ని కంపెనీలతోటి ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు ఆ కంపెనీలన్నీ కూడా వెనక్కిపోయాయి, సింగపూర్ తో సహా. ఇప్పుడు మళ్ళా అటువంటి కంపెనీలు రావడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలంటే ఏమిటి? గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీ చేసినటువంటి తీర్మానాన్ని, కేంద్రం ఆమోదించినటువంటి ఒకే రాజధాని అనేటువంటి కాన్సెప్ట్ మార్చి 3 రాజధానుల కాన్సెప్ట్ తోటి చేసినటువంటి నిర్వాహకం మనం చూసాం. అందువల్ల మళ్ళా రేపు అధికారానికి ఇంకేదన్నా మళ్ళా ఒక పార్టీ వచ్చి మళ్ళా 3 కాదు 30 రాజధానులు అనే పేరుతోటి, జిల్లాకు ఒక రాజధాని కేంద్రం అనేటువంటి పేరుతోటి కనుక చేసేట్లయితే తాము పెట్టినటువంటి పెట్టుబడులు కానీ లేదా ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాల పరిస్థితి ఏమిటని చెప్పేసి పెట్టుబడిదారులకి సందేహం వస్తుంది. అందుకని పార్లమెంటు ద్వారా కానివ్వండి లేదా అసెంబ్లీ ద్వారా కానివ్వండి, రాజధాని అనేటువంటిది ఏకైక రాజధాని అమరావతి, దాన్ని మళ్ళా మార్చడానికి భవిష్యత్తులో ఎవరైనా అలాంటి పిచ్చి పని చేయడానికి వీలు లేకుండా చట్ట సవరణ లాంటి వాటి ద్వారా కొన్ని హామీలు, విశ్వాసం కల్పించాలి. ఆ విశ్వాసం కల్పించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోకుండా గతంలో వెనక్కిపోయినటువంటి చర్యలన్నీ కూడా వెంటనే మళ్ళా పొలోమంటూ వస్తాయని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఒకసారి చేతులు కాల్చుకున్నటువంటి సంస్థలు మరొకసారి దానికి సిద్ధపడతాయా? అందున ప్రైవేట్ సంస్థలు, ఎందుకంటే కేవలం లాభాలే ప్రాతిపదిక నడిచేటువంటి అటువంటి సంస్థలు తిరిగి మరోసారి చేతులు కాల్చుకోవడానికి సిద్ధపడవు. అందుకని అవసరమైనటువంటి విశ్వసనీయత, కాన్ఫిడెన్స్ కల్పించాల్సినటువంటి చర్యలు ఇప్పుడు తీసుకోవాలి. దానికి ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది మనం వెయిట్ చూడాలి. రైట్ సార్. ఏపీ తెలంగాణకు సంబంధించి వివిధ అంశాలపైన చక్కని విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.